నువ్వు క్షమించండి గొప్ప గొప్పలా చేస్తారు తెలియదా నీకు గొప్ప గొప్పలా చేస్తున్నారు అన్నీ తెలుసు నీకు తెలిసే కాబట్టి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు మొత్తం కూర్చున్నాను ఇక్కడ సరే అన్నీ తెలుసు కావాలని చేస్తున్నావు నేను ఖచ్చితంగా పర్లేదు కానీ కొంచెం తప్పున కన్వెన్షన్ పెట్టుకోవాలి కానీ ఖర్చులకే ప్రాబ్లం ఇగో పటాపట్ మొత్తం వేసే త్వరగా నేను తుడిచే నీ చేతి ఫస్ట్ మళ్ళీ తెచ్చావు నీకు తుడు త్వరగా వెళ్ళిక వచ్చేసిన ఆయన వెళ్ళిక చాలు అదే సార్ ఆవులు గేదెలు శబ్దం నా పేరు మల్లయ్య అండి బాబు. మల్లయ్య నా సూటి గేదెని చూసారా? దాని రెండు కొమ్మలు ఉంటాయి, ముక్కు సూటుకుంటది, ముక్కు కళ్ళమేసా, పళ్ళు ఉంటాయి, నోరు ఉంటది, ముక్కు ఉంటది, జుట్టు ఉంటది, ఇంకా చూసినా ఇటు చూసినా మీలాగానే ఉంటది. నీకు వచ్చేంటి ఇంగ్లీషు? నాకు వచ్చు. అబ్బా నీకు వచ్చా చెప్పు. దిస్ ఇస్ పేడ, దిస్ ఇస్ మిల్క్, దిస్ ఇస్ కరీడు. పేడ, మిల్క్, మళ్ళీ పేడ, పేడ, మిల్క్, మిల్క్, కరుడు, కర్రీడు. సరే అయితే నువ్వు ఇలాగే పాలు పెరుగు అన్ని అమ్మస్తుంటావా? నాకు యాప్ ఉంది. యాపా? ఏం యాప్? బగోజు. బగోజా? బా అంటే బర్రె. గో అంటే గొర్రె. జో అంటే బర్రె వాళ్ళు గొర్రె పళ్ళు తీయడమే. బగోజు 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 చాలు కానీ అదే జీవ కిరీటం అంటున్నావు కదా, నాకు ఇచ్చేస్తే హెల్ప్. నీకు ఏం క్వాలిఫికేషన్ ఉంది? నీకు ఏం ఎడ్యుకేషన్ అని చెప్పు. ఏ క్వాలిఫికేషన్? నాకు బర్రెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. రోజు 2 లీటర్లు పారిస్తాయి. అయితే రోజు పిసుక్కునే ఉంటావు. సరే నా చేతిలో లేదు, వచ్చే చేతిలో ఉంది. నేను వచ్చి మీకు ఇస్తాను, మీరు కూర్చోండి. అక్కడ కూర్చో, అక్కడే కూర్చోను. ఇప్పుడు మన మధ్యలోకి మినిస్టర్ రాబోతున్నారు. పందుల పితంబరం గారికి జై, పందుల పితంబరం గారికి జై. పండుగ కనిపిస్తుంది కదండి. హాయ్, ఐఎమ్ సెంటర్ మినిస్టర్. అందుకనే కరెక్ట్ గా సెంటర్ లో నించున్నారు. మీ అందరం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకనే ఆనందంగా అటువైపు నుంచి అటే వెళ్ళిపోతుంది. అంటే ఇలా రావాల్సిన అలా వస్తుంది. అంతే మీ అందరం చూస్తుంటే నాకు చాలా మన మనసు ఎంతో ఉప్పొంగిపోతుంది. ఉప్పు అయిపోతుంది, కారం అయిపోతుంది, పసుపు దగ్గర మీరు అన్నీ అయిపోతున్నాయి. సారీ చెప్పండి, మీరు చెప్పండి. మీరు నాకు ఓటేసి గెలిపించినట్టు చాలా ఆనందంగా ఉంది. తప్పు చేశారు అంటే ఒప్పు తప్పు రెండు కలిపేశారు, మొత్తం నేను చేశారు. నువ్వు కంగారు పడినాకమ్మా, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టినావు. నాకు అర్థమైంది, మీరు కంగారు పడుతున్నారు. నాకు అర్థమైంది. మీరు నాపై చూపించిన ప్రేమ అనురాగానికి ఏమిచ్చి మీరు రుణం తీసుకోగలను? చచ్చిపో అంటే వచ్చిపో అంటే చెప్పకు. నియోజకవర్గానికి వస్తూ ఉంటే పనులన్నీ అలా జరుగుతూ ఉంటాయి. చచ్చిపోకండి, వచ్చిపోండి. కానీ చచ్చిపోవాలనిపించింది కదా. నువ్వు కంగారు పడి మాకు, నువ్వు కంగారు పెట్టుకో. నువ్వు కంగారు పడుతున్నావు, అర్థమైంది. మీరు కంగారు పడుతున్నారు. చెప్పండి. ఇంకైనా ప్రాణాలు ఇవ్వాల్సి ఉంటే వచ్చేసి వెళ్ళిపోండి. నా ప్రాణాన్ని ఇవ్వాలని ఉంది కానీ ఇంకా నేను చేయాల్సింది చాలా ఉన్నాయి. ఇంకేసుకుంటామే అంటే వెనకాల వేసుకోసం చాలా ఉందని చెప్తున్నా. అందుకే నా పక్కనున్నోడు ప్రాణం ఇవ్వాలనుకుంటున్నాను. అంటే మాటికి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు కదా, అందుకే నేను ప్రాణం ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ప్రేమ అనురాగాలని చూపించి రాళ్ళకి ప్రాణం ఇచ్చి సారీ మ్యామ్. అదేదో చీవికెట్టం ఇస్తే నేను అసెంబ్లీకి వెళ్తాను. అరే నిన్ను ఓటేసి గెలిపించి చాలా తప్పు చేసాం రా. నువ్వు సెంట్రల్ మినిస్టర్ వెళ్ళాల్సిన పార్లమెంట్ కి. అదే పార్లమెంట్ కి వెళ్తాను తొందరకి. అని ఆ చేతిలో లేరు. అసలే నేను సెంట్రల్ మినిస్టర్. అదే సెంటర్ నుంచి అర్థమవుతుంది. అని ఆ చేతిలో లేరు, వచ్చే చేతిలో ఉంది. ఆయన వచ్చి మీకు ఇస్తారు, మీరు కూర్చోండి. సెంటర్ మీ సెంట్రల్ మినిస్టర్ సెంటర్ లో కూర్చోండి. నెక్స్ట్ రిచెస్ట్ పర్సన్ రాబోతున్నారు.
హాయ్ హలో హియర్ వారం బఫెట్. వారం బఫెట్ ఇంకా సార్ చెప్పండి సార్. వారానికి బఫెట్ మటనా చికెనా కైమానా మటనా చెప్పండి సార్ ప్లీజ్ సార్. వారం బఫెట్ ఎక్కడ సార్ చెప్పండి సార్. మీకు చాలా ఆకలి కకృతి ఎక్కువ ఉంది కానీ మీటింగ్ ఎండ్ అయ్యాక బుజ్జడిన్న భూ పెట్టిస్తాను 3 పూట్ల తిండు. వారం బఫెట్ ద వరల్డ్ #1 రిచెస్ట్ పర్సన్. నా దగ్గర లక్షల కోట్లు మూలుగుతున్నాయి. హాస్పిటల్ చూపించపోయారా? బుల్లులుగా టాబ్లెట్ ఇచ్చేవారు. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అయినా పర్లేదు కానీ ఈ జోక్ తీసుకొని వెళ్ళి లండన్ మ్యూజియంలో పెట్టాలి. జోక్ నా దగ్గర ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి. సార్ ఒక్క ప్రాఫిట్ సార్. సార్ ఒక్క ప్రాఫిట్ అప్పులో వచ్చాను సార్. ఒక్క ప్రాపర్టీ సార్. ఒక్క ప్రాఫిట్ ప్లీజ్. ఇట్లా ఇచ్చుకుంటా పోతే వారం బఫెట్ కాక వర్రీ బఫెట్ అవుతుంది. ఇట్లా ఇవ్వడం నేరం, ఇవ్వాలనుకోవడం భారం, తీసుకోవడం ఒక వరం. ఇది చాలా ఘోరం. ఇదంతా ఎలాగా నీకు ఒక నీతి చెప్తాను, కూర్చో. మంచి కాళ్ళ పెట్టు, చేయిల పెట్టు, తల తిప్పు. వాయమ్మో యమ్మో రూపాయి అమ్మో, వాయమ్మో యమ్మో రూపాయి అమ్మో, వాయమ్మో యో రూపాయి అయ్యో. ఆట ముష్టం చేస్తారు. ఇట్లా చేస్తే ఇంకా చాలా వస్తాయి. ఈ విధంగా చిల్లర కూడా వచ్చింది. అదేదో జీవ కిరీటం ఇస్తున్నారంట కదా, నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. నా చేతిలో లేరమ్మా, వచ్చే చేతిలో ఉంది. ఆయన వచ్చి మీకు ఇస్తారు. మీరు కూర్చోండి. ఎలాగైనా నాకే వస్తుందిలే. అవును, మీరు ఇచ్చేస్ట్ పర్సన్ కదా. సరే. ఇప్పుడు ప్రపంచ జ్ఞాని రాబోతున్నారు. జ్ఞాని, అనంత జ్ఞాని. ఈ ప్రపంచం అంతా కొనియాడవచ్చిన జ్ఞాని నేనే. అజ్ఞాని మిమ్మల్ని చూసాను. అజ్ఞాని నా జన్మ ధన్యం అయిపోయింది. అజ్ఞాని కాదు, ఆ జ్ఞాని. గ్యాప్ ఉండాలి. ఈ గ్యాప్ సరిపోతుంది. అజ్ఞాని అంత గ్యాప్ అక్కర్లేదు కానీ ఈ ప్రపంచంలో మేధావి అన్న నేనే గుర్తొస్తాను. నా పేరే గుర్తొస్తుంది. అంటే మీరు అజ్ఞానితో పాటు మేధావి కూడా. మేధావి కాదురా, మేధావి అంటే తిండిపోతు. మేధావి అంటే పలకాలి. మేధావి నీకు తెలుగు నేర్పించినోడికి జాగ్రత్త తగులుద్దేమో. ఇంకేనా? అవును, మీరు ఎన్నో రచనలు కవితలు ఎన్నెన్నో రాసాయండి కదా, మాకు ఒక్కటి చెప్పండి సార్. పాడాలి. చిట్టి చిలకమ్మ కొట్టిందా, నాన్న కొట్టాడా, తమ్ముడు కొట్టాడా, వీడ కొట్టాడా, ఎవరు కొట్టాడమ్మా? ఆ రోజు ఉపవాసం ఎందుకున్నావు? గూట్లో పెట్టిన పనులు ఎందుకు తినలేదమ్మా? వీడి వల్ల తినలేదు. మొహం కడుక్కున్నాను అనమాట. అక్కనే భయపడ్డారు. సారీ, పాత్రలు వాళ్ళీనమైపోయి అదే సార్. వాళ్ళు ఏమైనా అంటే సారీ. ఏడిపించారు సార్. అదేదో జీవ కిరీటం పోటీలు జరుగుతున్నాయంటే కదా, నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా. నా చేతిలో లేదయ్యా, వచ్చే చేతిలో ఉంది. ఆయన వచ్చి మీకు ఇస్తారు. మీరు కూర్చోండి. ఆయన అంత జ్ఞానం ఇంకా ఉన్నారు, నాకే ఇస్తారులే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ రాబోతున్నారు. హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరు? ఎవరో తెలుసా? తెలీదు. తెలుసు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. నా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఎంత తెలుసా? తెలీదు. 1 million. 1 million. ఎదురుకున్న ఒక్కని చూపించండి. నో, ఓన్లీ ఆన్లైన్. డేటా ఇప్పించుకోవాల్సింది. అంతే. సార్ మా కోసం ఒక పాట పాడండి. పాట? నా ఇన్స్టా ఐడిలో పాట పాడితే ఎంత బాగుంటుందో. రీల్ 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 షార్ట్ వీడియో వైరల్ అయితే నా ఫేటే రీల్ 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 షార్ట్ వీడియో ఫేమస్ అయితే నా లైఫ్ చేంజ్. లైక్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. అవును, ఇక్కడ జీవ కిరీటం పోటీలు జరుగుతున్నాయంట కదా, అది నాకే కావాలి. వచ్చే చేతిలో ఉంది. ఆయన వచ్చి మీకు ఇస్తారు. మీరు కూర్చోండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయర్ రాబోతున్నారు. హాయ్ హలో అందరికి, నేనే బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ ప్లేయర్ని. నేను ఈ మధ్యలో చాలా మెడల్స్ సంపాదించుకున్నాను. నాకు ఈ లోకంలో చాలా గుర్తింపు ఉంది. ఇక్కడ ఏ జీవ కిరీటం గురించి పోటీలు జరుగుతున్నాయంట కదా, ఆ జీవ కిరీటం నాకే కావాలి. అది నా చేతిలో లేరమ్మా, వచ్చే చేతిలో ఉంది. ఆయన వచ్చి మీకు ఇస్తారు. మీరు కూర్చోండి. ఇప్పుడు
ఇప్పుడు సింగర్ రాబోతున్నారు. స్వరం సర్దుకొని రాగం మొదలెడితే తకిట తకిట అన్నానంటే మనుషులందరూ పడిపోతారు. సప్త స్వరాలు పండించగల నాకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు? ఇక్కడ జీవకిరీటం పోటీలు జరుగుతున్నాయి. నా జీవకిరీటం నాకే కావాలి. లేరమ్మా, వచ్చని చేతిలో ఉంది. ఆయన వచ్చి మీకు ఇస్తాను, మీరు కూర్చోండి. నించండి, ఆయన వచ్చేస్తున్నారు. నించండి. అవును, మీరు వచ్చి ఎంతసేపు అయింది కదా? ఏం డ్రింక్ లేని వచ్చినాయా? డ్రింక్లేయా? మేము వచ్చి ఇంతసేపు అయినా కూడా ఇంకా డ్రింక్లే నన్ను అడిగితే నేనే చెప్తాను. ఒకసారి ఆగండి, అడుగుతాను. అరే దాసు, చెప్పండి. ఏం చేస్తున్నావు కదా? క్షమించండి. అమ్మయ్య, నా తప్పటి వస్తాను. వచ్చేస్తున్నారు, నించండి. ఇంకో అనుకోండి, ఒక్కొక్కరుగా ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన వచ్చి మీకు ఇస్తారు కిరీటం. అయ్యా, ఏంటి ఇడి పిలుస్తున్నాడు? ఏమైందిరా? అయ్యా, ఏంటి ఇడి పిలుస్తున్నాడు? ఏమైందిరా? ఏమైంది రాసు? అయ్యా ఒక్కసారి ఎస్ఐని చూస్తానయ్యా. నువ్వు వేసాను చూస్తామేంట్రా? నీ బతుకి చూస్తామేంట్రా? నువ్వు చూడొచ్చు. అయ్యా ఒక్కసారి అయ్యా, నువ్వు వేసి చూడొచ్చా? సరే అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. అయ్యా వస్తే కాళ్ళు కొడుతు ఇక్కడ ఉంది. అయ్యా వస్తే కాళ్ళు కొడుతు ఇక్కడ ఉంది. ఇంకొకరికి వెళ్ళండి. నా ఆస్తి మొత్తం నీకు ఇచ్చేస్తాను. నా గొర్రెల బర్రెలు నీకు ఇచ్చేస్తాను. నా జీవితం ఇయ్యేసే. ఎస్ఐ నా దగ్గర నా డబ్బులన్నీ నీకు ఇచ్చేస్తాను. ఎస్ఐ నా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ నీకు ఇచ్చేస్తాను. ఎస్ఐ నాకు జీవ కిరీటం పెట్టవా? ఎస్ఐ నాకు కూడా కాదా? ఎస్ఐ ఎస్ఐ నేను సెంటర్ మినిస్టర్ వేసా, నీకు నా పక్కన కుర్చీ ఇస్తాను వేసా, జీవితం నాకు పెట్టేసయ్యా. నాకు కూడా కాదా? ప్రపంచంలోని జ్ఞాని నేనే. ఎస్ఐ నా జీవ కిరీటం పెట్టవా? ఎస్ఐ నాకు కూడా కాదా? ఎస్ఐ నేను బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ ప్లేయర్. నాకు జీవ కిరీటం పెట్టేసా. అయ్యా నాకు కూడా ఏసీఆ నాకు ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఏసీఆ ఆ జీవ కిరీటం పెట్టేయండి. ఏసీఆ పెట్టండి. ఏసీఆ పెట్టేయండి. నాకు కూడా కదా? ఎస్ఐ ప్రపంచంలో నేనే గొప్ప సింగర్. ఎస్ఐ జీవ కిరీటాన్ని పెట్టండి. ఎస్ఐ నాకు. అయ్యో నాకు కూడా కాదా? అందరికి కాకపోతే ఇంకెవరికి నన్ను అడిగితే నేనే చెప్తాను. ఒకసారి ఆగండి, అడుగుతాను. అయ్యా ఇక్కడ ఉన్న అందరూ అయిపోయారు. ఇంకెవరు జీవ కిరీటం? దాసు ఇదేంటి ఈయన పిలుస్తున్నాడు? ఈ జీవ కిరీటానికి నీవే అర్హుడవు. వీడికా జీవ కిరీటం? నా అంత డబ్బు లేదు, వీడికా జీవ కిరీటం. నాలా సెంటర్ మినిస్టర్ కాదు, వీడికా జీవ కిరీటం. నాకున్నంత జ్ఞానం లేదు, వీడికా జీవ కిరీటం. నా అంత బ్యాడ్మింటన్ రాదు, వీడికా జీవ.
నాకున్న ఫాలోవర్స్ లే రేడుకా జీవ కిరీటం. నాలా పాలేడు కానీ ఈడికా జీవ కిరీటం. అవునిత్య, వీళ్ళు చెప్పినవేవి నాలో లేవు. అలాంటిది నాకు జీవ కిరీటమా? నాది గొప్ప కులం కాదు, పెద్ద చదువు లేదు, ఆఖరికి ఆస్తులు పాస్తులు లేని అలావకుండేసయ్యా, అలావకుండి. ఆ జీవ కిరీటం అందుకునే హక్కు నాకు లేదేసయ్యా, లేదు. దానికి నేను తగిన వాడిని కాదయ్యా, కాదు అయ్యా, లేదేసయ్యా, లేదు. నీవు ఒక దర్శనం చేస్తే చాలనుకున్నానయ్యా, లేదేసయ్యా, లేదు. డబ్బు, కులం, హోదా, పలుకుబడి ఇవేవి ఈ జీవకిరీటానికి అర్హతలు కావు. ఎవరైతే తనను తాను తగ్గించుకొని తన పొరుగువాన్ని ప్రేమిస్తారో వారితే ఈ జీవకిరీటం. ఈ లోకంలో అందరు నన్ను హీనపరచారు, అవమానపరిచారు, కానీ నువ్వు మాత్రం నన్ను గణపరచవేసయ్యా, గణపరిచావు. ఈ లోకంలో అందరూ బాహ్య స్వరూపాన్ని చూసి విలువనిస్తారు, కానీ నువ్వు మాత్రం అంత రంగానికి విలువనిచ్చే రారాజు అయ్యా, పక్షపాతం చూపని పరిశుద్ధుడవయ్యా, నువ్వే నిజమైన దేవుడవు యేసయ్యా. నేను ఇచ్చే ఈ జీవకిరీటం తీసుకో రా దాసు. One second. అందరూ చూడండి ప్లీజ్. ఈ లోకంలో డబ్బు, పేరు, ప్రఖ్యాతి ఏవి జీవ కిరీటానికి అర్హులు చేయవు, పరలోకానికి ఎంత మాత్రము తీసుకుని వెళ్ళవు. ఈ స్కిట్లో ఎలా అయితే దాసు తనని తాను తగ్గించుకుంటూ నమ్మకంగా తనకిచ్చిన పనిలో ఎలా అయితే ఉన్నాడో, ఎప్పుడు అనుకోలేదండి దాసు దేవుడు తనకి జీవ కిరీటం ఇస్తారని, దేవుడు తనని పిలుస్తారని ఎప్పుడూ అనుకోలేదు. ఈ జీవ కిరీటానికి దాసు ఎలా అయితే అర్హుడయ్యాడో, ఈ లోకంలో మనము కూడా దేవుడు ఇచ్చిన పనిలో మరణము వరకు నమ్మకంగా ఉన్నప్పుడు, వాక్యంలో ఉంది కదండి, శోధన సహించువాడు ధన్యుడు, వాడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి జీవ కిరీటము ఇచ్చునని ఎలా అయితే వాక్యం సెలవిస్తుందో, మనము కూడా ఈ లోకము ఏదైతే ఘనంగా ఎంచుతుందో అవి ఏవి దేవునికి ఎన్నిక రావు అని ఈ స్కిట్ ద్వారా దేవుడు మనందరితో మాట్లాడారు. ఇప్పటి వరకు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు క్షమించండి. ఈ స్కిట్ మనందరి ఆత్మీయ జీవితం కొరకు దీవించును గాక. అందరూ బిగ్గరగా చెప్పండి, బిగ్గరగా అందరూ మళ్ళీ క్రిస్మస్ కొట్టామంటే తెలియదు జీవితాలు ఇవి అందులో మాయ ఆవులు లాంటివి. అలాంటి ఆవుల జీవితాలు దేవుడు ప్రేమించి తన కుమారుల పరలోక రాజ్యవాసులు చేస్తున్న హేతును బట్టి ఆయన బిగ్గరగా చెప్పండి, దేవుడు మహిమపరచిన అందరూ కూడా